బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఆయన జయంతి వేడుకల్లో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి పాఠశాలను స్థాపించి మహిళలకు విద్యను అందించిన గొప్ప మహనీయులు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి బీసీలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, బొట్ల రామారావు, మాదాసి వెంకయ్య, కసుకుర్తి ఆదిన్న, దాసరి కరుణాకర్, కుట్టుబైన కోటి యాదవ్, చిన్న సుధాకర్, సుతారం శ్రీను, లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ, బడుగు ఇందిర, సాదం విజయలక్ష్మితో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జగన్మోహన్ గారి నాయకత్వంలో పూలే గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకొని పేద ప్రజల కోసం ఇప్పుడు డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ జాతికి, ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుందని, తగిన గౌరవం ఉంటుందని గుర్తించి ఆ రోజే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ స్త్రీ విద్యని కల్పించడం, చైతన్యపరచడం, ఆ మహనీయుడు ఆశయాల్లో వాళ్ళ భారతదేశం ముందుకు నడుస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మరియు అమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్యమ్మ గారికి, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి మన చుండూరు రవణ గారికి, పెద్దలు రామారావు అన్న గారికి, కటారి శంకర్ గారికి, మరియు పెద్దలు బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారికి, ఆదన్న గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారు కాబట్టి ఆయన వర్ధంతిని మనం ఈరోజు మన పార్టీ తరఫున జయంతిని మనం ఈరోజు మన పార్టీ తరఫున మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి మనమంతా కూడా ఆయన ఆశయాల్ని కొనసాగించాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. దాదాపు 170 సంవత్సరాల క్రితమే ఎంతో సాహసోపేతంగా మరి దళితుల కోసం, స్త్రీల కోసం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక స్కూల్ స్థాపించి మూఢనమ్మకాలు, అంటరానితనం, కుల వివక్షత, సాంఘిక దోపిడీ వీటికి కేంద్ర బిందువు అయినటువంటి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని బద్దలుగొట్టి తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి తొలితరం విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. దానికి ముఖ్య కారణంగా చెప్పాలంటే మహాత్మారావు జ్యోతిరావు పూలే అండ్ ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే. దీనికి చాలా గొప్ప గర్వకారణంగా చెప్పుకున్నాం. ఆయన ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేపట్టి ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి కాబట్టి ఆయన్ని ఈ సందర్భంగా అందరం స్మరించుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. అందరం కూడా ఆయన చూపిన మార్గంలో ఆచరణలో నడవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. పూలే గారు మహిళలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి విద్యను అందించడంలో కృషి చేశారు. మొదటగా ఆయన భారతదేశంలో మహిళలకి 1848లో పూణేలో ఒక పాఠశాలని ప్రారంభించారు. ఆయన ఆశయాల్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం గత ప్రభుత్వంలో చూసినప్పుడు ఎలా ఉందంటే నా ఎస్సీ నా బీసీ అని ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రతి క్షణం కూడా
ఒక బీసీకి వెన్నుదన్నుగా ఉంటూ ఒక వెన్నుముకగా మారిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన్ను కూడా ఈరోజు ఒకసారి మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ పులే గారి జన్మదిన సందర్భంగా పులే గారి గురించి ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్తాను. చదువు అనేది నాలెడ్జ్, మన ఆస్తి అంటే చదువు ప్రాముఖ్యతని చాటి ప్రపంచ దేశాలలో బీసీల ఉన్నతికి పాటుపడిన మన పులే గారికి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకొని ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోయే విధంగా మనం పనిచేస్తే మన పార్టీ కానీ మనం కానీ అందరూ ముందుకు పోతాం. మహాత్మా జ్యోతిరాజు పూలే జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆయన మంచి సంఘ సంస్కర్త. ఆయన సేవలు మేము కూడా పార్టీ తరఫున కొనసాగిస్తామని, అలాగే మా నాయకులు బూచేపల్లి శివప్రసాద్ గారు, అలాగే ఇన్ఛార్జి చుండూరు ఆధ్వర్యంలో ఇంకా మరింత సేవ చేసుకొని కార్యక్రమాన్ని మరింత సేవ చేస్తారు.